అందరికీ నమస్కారం. మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. మౌనిక తన ఎక్స్పీరియన్స్ చెప్పడానికి వచ్చినారు. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి, మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? ఎట్లా మీరు మ్యారేజ్ అయిన ఒక 3 years వచ్చాను మేడం. ఫస్ట్ యాక్చువల్గా నేనైతే డైరెక్ట్ IVF కానీ IUI కానీ ఏదో ఒక డైరెక్ట్ ఆ ట్రీట్మెంట్ కోసమే వచ్చాను. ఇంతకు ఇక్కడ రాకముందు ఎక్కడైనా ట్రీట్మెంట్ చూపించుకున్నాను. ప్రతి మ్యారేజ్ డేకి ఒక డాక్టర్ని మార్చాను. బట్ నాకేమంత పాజిటివ్ రిజల్ట్స్ కనిపించలేదు. ఎవరు పట్టినా లైక్ మీరు కొంచెం వెయిట్ తగ్గాలి అన్న ఒక్కటే చెప్పేవాళ్ళు, కానీ మందులు ఇచ్చేవాళ్ళు. జస్ట్ PCOD ఉండేది. నాకు పీరియడ్స్ సరిగా వచ్చేది. పీరియడ్స్ ఎన్ని మంత్స్ కి వచ్చేది? 3 months 4 months అలా వచ్చేవి. ఫస్ట్ నుంచా మధ్యలో నుంచా? నాకు పీరియడ్ స్టార్ట్ అయిన కాడ నుంచి అలానే ఉండేది. అన్ని దగ్గరలో చూపించాను, బట్ అలానే ఉండేది. ఈవెన్ అన్ని దగ్గరలో చూపించిన అదే రెస్పాన్స్. ఎవరి దగ్గర, డాక్టర్స్ దగ్గర వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గాలి అనేటప్పుడు మీరు ఎట్లా తీసుకునేవాళ్ళు? ఫస్ట్ స్టార్టింగ్ లో నిజమే కదా అనుకునేదాన్ని. ఆ తర్వాత నాకంటే వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ రావడం చూసి ఇదేమీ అంత కష్టమైన విషయం కాదు కదా, మీ దగ్గరకు వచ్చాను. IVF ట్రీట్మెంట్ కోసమే వచ్చాను యాక్చువల్ గా. మేడం చెప్పారు, దానికోసం అయితే అసలు వెళ్ళిపోండి మా దగ్గర నుంచి, ఒక టైం ఇస్తాను మీకు, కొన్ని వీడియోస్ చూసి రండి, మీకు అది ఓకే అనుకుంటేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు మేడము అని చెప్పారు. ఇంకా సరే అని వెళ్ళాను. ఇంటికి వెళ్ళాను, చెక్ చేశాను, అన్ని వీడియోస్ అన్ని చూసాను. అప్పుడే నాకు ఒక లైక్ పాజిటివ్ ఫీలింగ్ కలిగింది. అంటే అందరు వీడియోస్, జర్నీస్, అంటే ప్రతి ఒక్కరి దాంట్లో ఏదో ఒక పాయింట్ నాకు టచ్ అవుతుంది. నాలో ఉన్నవి అన్ని టచ్ అవుతున్నాయి. ఓకే, నేను కూడా ట్రై చేస్తే అన్నా ఉంటుందేమో. ఫస్ట్ అయితే కొంచెం లెస్ హోప్స్ తోనే వచ్చాను. ఆ తర్వాత వీడియోస్ చూసిన తర్వాత ఒక 30% నాకు పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఇంకా మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీతో మాట్లాడినాక కొంచెం బాగుంది. ఫస్ట్ అంతా నార్మల్ టెస్ట్లే చేశారు. ఆ తర్వాత నాకు ట్యూబ్ టెస్ట్ చేశారు. వితిన్ 3 months యాక్చువల్లీ 1 month గ్యాప్ తీసుకున్నాను. 4th month లో నేను కన్సీవ్ అయ్యాను. ఆ 3 months జర్నీలో అయితే నేను బాగా లైఫ్ స్టైల్ చేంజ్ కానీ అన్ని చేంజ్ చేశాను. మైండ్ సెట్ కానీ యాక్చువల్గా ఆ జర్నీ అంతా ప్రెగ్నెన్సీ జర్నీ కానీ దీని జర్నీ కానీ అన్ని ఎలా ఉందంటే ఒక వెకేషన్కి వెళ్ళినట్టే అనిపించేది నాకు. ఓకే హస్బెండ్ తో అన్ని ప్రతిదీ బాగుండేది. లైఫ్ స్టైల్ చేంజ్ ఏం చేశారు? యోగా చేసేదాన్ని. ఫుడ్ లో కూడా చాలా చేంజెస్ చేశాను. కూరగాయలు తినడము అన్ని చేంజ్ చేశాను. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 months నేను 12 kgs తగ్గాను. ఓకే, ఎట్లా మనకి ఆ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం అనేది కష్టం కదా, అలవాటు లేదు. యాక్చువల్ గా చాలా కష్టంగా ఉండేది, కానీ అడాప్ట్ చేసుకున్నాను. ఎట్లా అంటే మెంటలీ మనం బాగా ప్రిపేర్డ్ అయ్యి ఇష్టంగా చేసినప్పుడే చేశాను. ఇది కూడా వెయిట్ తగ్గడం కూడా వస్తుంది. ఆ ఇష్టం ఎట్లా కలిగింది? అదే నాలో పాజిటివ్నెస్ పెరిగింది. యాక్చువల్ గా ఫస్ట్ లో అయితే ఇంతకు ముందు పీరియడ్స్ రాలేదు అంటే టెస్ట్ చేసుకునేటప్పుడు చూసుకునేదాన్ని, వేస్ట్ ఆఫ్ మనీ, కిట్ వేస్ట్ అనుకునేదాన్ని. అలాంటి కిట్ వేస్ట్, ఇంకా ఇది చేసినా నెగటివ్ వస్తుంది అని 3 years అయితే అలానే అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మటుకు కంప్లీట్ మారిపోయాను. ఇది కాకపోతే నెక్స్ట్ మంత్ వస్తుంది, ఐ క్యాన్ అనుకున్నాను, ఖచ్చితంగా వస్తుంది. అంటే ఫలానా వీడియో మిమ్మల్ని బాగా కాన్ఫిడెన్స్ ఇచ్చిందా? నంబర్స్ ఐడియా లేదు. చాలా వీడియోస్ చూసాను. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి నాకు కనెక్ట్ అయ్యేవే ఉన్నాయి. లేదంటే వెయిట్ క్రైటీరియా కానీ అలా ప్రతి ఒక్కరి దాంట్లో పీరియడ్స్ అలా చాలా కొన్ని నాకు అన్ని. సో వాళ్ళు నాకంటే ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే వస్తున్నప్పుడు నాకు టెస్ట్ లో గానీ హస్బెండ్ లో గానీ ఏ ప్రాబ్లమ్స్ లేవన్నారు. సో ఇంకా నాకెందుకు రాదు అనే హోప్ ఎక్కువ అయింది. సో ప్రతి మంత్ ప్లస్ ఫస్ట్ మంత్ 6 kgs తగ్గాను. సో ఆ తగ్గడంతో ఇంకొంచెం ఎక్కువ మీరు చెప్పారు, ఇలా తగ్గుతూ ఉంటే కొంచెం బాగుంటది, వెయిటే క్రైటీరియా కాదు దీనికి, బట్ మీరు తగ్గితే ఇంకొంచెం బాగుంటది అనేసరికి అది కొంచెం పట్టుదలగా తీసుకొని ఇష్టంగానే తగ్గాను. తగ్గినప్పుడు ఆ ఫీలింగ్ ఎట్లా ఉండింది? చాలా బాగుంది. అంటే రిజల్ట్స్ అనేది ఫస్ట్ ఆ విషయంలో కనిపించింది కాబట్టి
నెక్స్ట్ నాకు పాజిటివ్ కూడా వస్తుంది, ప్రెగ్నెన్సీలో పాజిటివ్ వస్తుంది అనేది మటుకని తెలిసింది. అప్పుడు మిమ్మల్ని మీరు ఎట్లా చూసుకున్నారు, ఎట్లా ఒప్పుకోగలిగారు? నేను చేయగలను అనే నమ్మకం అయితే వచ్చింది మేడం. ఫస్ట్ లో అంతా ఉండేది కాదు. హస్బెండ్ గాని అందరు మంచిగా అదే పక్క నుంచి వాళ్ళు ఎంత ధైర్యం చెప్పినా కూడా మనల్ని మనం తీసుకోలేకుండా ఉండేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్ చేంజ్. ఫస్ట్ లో అంత కొంచెం డిఫరెంట్ గా ఉండేది, హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ లా కనిపించేది కాదు. యోగా సెంటర్ కి అలా వెళ్ళినట్టు అలా ప్రశాంతంగా అనిపించేది. సో బెటర్, బాగుండేది. సో దాన్నే నేను తీసుకున్నాను మేడం. ఇష్టంగా తీసుకున్నాను, ఇష్టంగానే చేశాను. ఇష్టంగా చేశారు. ఈ ఒక్క పాయింట్ ఇప్పుడు పెట్టుకోవాలి. మనం ఒక విషయం ఇట్లా లైఫ్ స్టైల్ చేంజ్ ఇదంతా వచ్చే ముందు మనం ఇష్టంగా చేసినప్పుడు మనం బాగా చేయగలుగుతాము. బాగా చేసినప్పుడు మనల్ని మనం ఇష్టపడతాం, మనల్ని మనం ఒప్పుకోగలుగుతాం. సో దానికి వీడియోస్ బాగా మీరు ఇంకా ఈ విషయంలో వీడియో చూసినప్పుడు ఒక్కొక్కసారి కొన్నిసార్లు వీడియో చూసినప్పుడు అది ఒక వీడియో చూసిన తర్వాత మీరు దాని గురించి ఆలోచించేవాళ్ళ, లేదా కొన్నిసార్లు ఒక వీడియోనే మళ్ళీ మళ్ళీ కూడా చూసారా? నేను థ్రెడ్మిల్ తొక్కుతూ ఎక్సర్సైజ్ చేస్తూ ఖచ్చితంగా వీడియోస్ పెట్టుకునేదాన్ని మేడం. పెట్టుకొని చూసేదాన్ని. నాకు రిలేట్ అయిన వీడియోస్ కొన్ని ఉంటాయి కదా, అవి మటుకు మార్క్ చేసుకొని మళ్ళీ మళ్ళీ చూసేదాన్ని. లైక్ ప్రతిదీ మళ్ళీ కీన్ గా ప్రతిదీ చూసేదాన్ని. వాళ్ళది ఏంటి, వాళ్ళ సొల్యూషన్ ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, అన్ని ఏం చేంజ్ అయ్యారు, నేనేం చేంజ్ చేసుకోవాలి, అన్ని చేశాను. ప్లస్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు చెప్పేది గానీ అన్ని నాకు బాగా అనిపించేది మేడం. ఒక నిమిషం, మీరు చెప్పారు కొన్ని వీడియో టచ్ అయింది నాకు తర్వాత అని. అప్పుడు తర్వాత కూడా మీరు దాని గురించి బాగా ఆలోచించేదా? అంటే ఆలోచించి నేను ఈ వెయిట్ పెద్ద విషయం కాదు, ఇర్రెగ్యులర్ పీరియడ్ పెద్ద విషయం కాదు అనేది బాగా మనసులో ఎక్కించుకుని వదిలిపెట్టారా? మైండ్ కి ఎక్కించుకునేసాను మేడం. కేవలం వీడియోస్ వల్లే నేను ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ దాని వల్లే జరిగింది. వీడియోస్ చూసి నాకంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళకే తగ్గిపోయినప్పుడు నాకెందుకు తగ్గదు అనేది అనుకుని నేను చేంజ్ అయ్యాను. కంప్లీట్ గా చేంజ్ అయ్యేదానికి ఎంత టైం పట్టింది? నేను 1 or 2 months లోనే నేను తీసేసుకున్నాను. వీడియోస్ రోజు ఎన్ని చూసేది? ఎక్సర్సైజ్ చేశాను సేపు మేడం. ఎన్ని వీడియోస్ ఉంటే అన్ని చూస్తూ ఉండేదాన్ని. ఎంతసేపు చేసేది? 40 minutes to 1 hour ఖచ్చితంగా చేసేదాన్ని. ఆ చేసేటప్పుడల్లా వీడియోస్ ఎన్ని వస్తే అన్ని చూసుకుంటూ ఉండేదాన్ని మెయిన్ గా. ఓకే, దాని తర్వాత దాని గురించి ఆలోచన ఉండేదా? ఆలోచించేదాన్ని మేడం. చెప్పేదాన్ని కూడా, ఎవరికైనా షేర్ చేసుకునేదాన్ని, ఫ్రెండ్స్ తో గానీ లేదంటే హస్బెండ్ తో. కొన్ని చూస్తారు, కొన్ని చూడలేరు. నైట్ టైం ఏంటంటే వాక్ చేస్తాము, వాక్ చేసేటప్పుడు డిస్కస్ చేసుకునేవాళ్ళం మమ్మీతో గానీ హస్బెండ్ తో గానీ షేర్ చేసుకునేవాళ్ళని. ఏమని? అదే వాళ్ళకు చూడు, ఇలా ఉన్న వాళ్ళు ఇలా అయ్యారు, నేనేం తక్కువే కదా, ప్రాబ్లం ఏం లేదు, నేను ఓవర్కమ్ చేయగలుగుతాను అని నేనే పాజిటివ్ గా ఫీల్ అయ్యాను. తను కూడా అలాగే చెప్పేవాడు, మనకు వచ్చేస్తుంది. ఒక్క నిమిషం, ఇది ఇంపార్టెంట్ స్టెప్. మనం వీడియోస్ చూస్తాము, తర్వాత దాని గురించి ఆలోచిస్తాము. మనం దాని గురించి మనం తీసుకునే దాని గురించిన మన ఒక ఆలోచనలు, మనం చేసుకునే నిర్ణయాన్ని వాళ్ళకంతా వచ్చింది చూడు, నాకు కూడా వస్తుంది, ఆ నాకు కూడా వస్తుంది అని నోట్లో రావాలంటే చాలా చేంజ్ ఇక్కడ జరిగిపోవాలి. అంటే ఇంతకు ముందు మనలో ఉండే ఆలోచన, ఇందాక తను చెప్పారు, ఒక ప్రెగ్నెన్సీ కిట్ తీసుకునేటప్పుడు ఈ డబ్బులు వేస్ట్ కదా, అయినా ఇదే రిజల్ట్ కదా వస్తుంది అంటే ఆ థాట్ లోనే ఉండిపోయింది. అటువంటి ఆమె 1 or 2 months లో వాళ్ళకి వచ్చింది, నాకు కూడా వస్తుంది కదా అని తన నోట్ నుంచే రావడం, అది ట్రాన్స్ఫర్మేషన్. సో అది జరిగింది అంటే వీడియోస్ చూడడం, దాన్ని మాట్లాడడం, వేరే వాళ్ళతో డిస్కస్ చేయడం, అది జరగడం. కాబట్టి మెంటల్ గా నేను కొంచెం బాగా పాజిటివ్. దీంట్లో ఒక క్వశ్చన్,
మిమ్మల్ని మీరు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అంటే వెయిట్ తగ్గడం దానివల్ల తర్వాత ఈ ప్రెగ్నెన్సీ అనేది వచ్చే ఛాన్స్ ఉంది అనే దాని మీద ఎంత మీలో వచ్చే పీరియడ్స్ లో వచ్చే చేంజ్ ఏంటి? వెయిట్ తగ్గగానే పీరియడ్స్ రెగ్యులర్ అవడం స్టార్ట్ అయింది. ఓకే, అదే మెయిన్ గా పీరియడ్స్ వల్లే కదా కొంచెం దాని బేబీకి అనేది ఉంటుంది కదా అనుకున్నాను. సో అదే ఫస్ట్ స్టెప్ అనుకున్నాను. సో వన్ బై వన్ అన్ని జరుగుతాయి అనుకున్నాను. అదే జరిగింది. ఫస్ట్ పీరియడ్స్ రెగ్యులర్ అయింది, బాడీలో చేంజెస్ వస్తున్నాయి, లైక్ అవి కూడా మీకు చెప్పాను, షేర్ చేస్తున్నాను. సో అవుతుంది అని మీరు చెప్పారు. ఫాలిక్యులర్ స్టడీ చేయించారు, వెంటనే కన్ఫర్మ్ అయింది. అంతే మేడం, ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. మీరు చెప్పారు మీకేం ప్రాబ్లమ్స్ లేవు, సో నమ్మకంగా ఉండండి, జరుగుతుంది అన్నారు. ఎక్కువ టైం మామూలుగా 6 months to 1 year చెప్పారు. స్టార్టింగ్ చెప్పారు, మీరు ఎదురు చూడొద్దు చెప్పారు. 6 months నాకు వదిలేసేయమ్మా, తర్వాత నీ ఇష్టం, అప్పుడు చూద్దాము ఐఏ అలాంటివన్నీ ఏదన్నా గానీ, ఫస్ట్ అయితే 6 months న్యాచురల్ గా ట్రై చేద్దామన్నారు. నేను అలానే ఉన్నాను. అసలు నాకు 3 years బయట చూపించుకున్న డాక్టర్స్ దగ్గర, అన్ని దగ్గర చూపించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే ఆ మార్పు చాలా ఓన్లీ బికాస్ ఆఫ్ ఇదే మేడం. వీడియోస్ అవన్నీ చాలా హెల్ప్ఫుల్ అయినాయి, మైండ్ సెట్ చేంజ్ అయింది. సో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎట్లా తీసుకున్నారు? వచ్చిన తర్వాత అయితే ఆ రోజు యాక్చువల్ గా మా హస్బెండ్ బర్త్డే ముందు రోజు తనకి గిఫ్ట్ గా ఇవ్వాలనే అనుకున్నాను. యాక్చువల్ గా ఎప్పుడు ఏ గిఫ్ట్ ఇచ్చినా చెప్పేవాడు, ఇది కాదు నాకు బేబీ కావాలి అని చెప్పాడు. సో ముందు రోజు బర్త్డే, ఆ రోజు చూసుకుందామా, ఒక పక్క 2 నెగటివ్ పాజిటివ్ 2 ఉన్నాయి. వస్తుందా రాదా అని ఒక చిన్న డౌట్, మళ్ళా బాధపడతారేమో అని. చూసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చింది. అసలు ఆ రోజు అయితే అసలు ఇంకా ఆ హ్యాపీనెస్ కి అసలు ఇంకా లేదు. నెక్స్ట్ వచ్చింది, ఇంకా అప్పటి నుంచి చాలా బాగుంది. నేను వచ్చినప్పుడు ఆ ప్రెగ్నెన్సీ నాకెట్లా వస్తుంది, నాకు లేదు మేడం, ఇంత త్వరగా వచ్చిందా, ఇంత ఈజీగా వచ్చింది. 3 years బయట చూసినప్పుడు కష్టంగా ఉండేది. మనం వెయిట్ ఇంప్రూవ్ అయ్యి ఈ టెస్ట్లు ఇవన్నీ బాగున్నా కూడా అలా ఎదురు చూసారా, ఎదురు చూడలేదా? యాక్చువల్ గా అయితే స్టార్టింగ్ నుంచి నేను ఎదురు చూడలేదు మేడం. మీ దగ్గరకు వచ్చింది మీరు అదే చెప్పారు, ఎదురు చూడడం ఆపేసేయండి, వదిలేసేయండి, దానంతా అదే దాని టైంకి అది వస్తుంది, మీరు నాకు 6 months టైం ఇవ్వండి, దాని ప్రొసీజర్ ఇది జరుగుతూ ఉంటుంది అన్నారు. అందుకే నేను హోప్స్ కూడా పెట్టుకోలేదు. కాకపోతే ఎన్ని రోజులు దాటిన తర్వాత యూరిన్ టెస్ట్ చేశారు? ఒక 10 days మేడం. అంటే నాకు పీరియడ్ సరిగా రెగ్యులర్ గా రావు కదా, సో ఇదా అనేది కొంచెం డౌట్ గా ఉండి వెయిట్ చేశాను. 10 days తర్వాత చూస్తే కన్ఫర్మ్ అయింది, వెంటనే మీ దగ్గరకు వచ్చాను. సో ప్రెగ్నెన్సీ రాకముందు ఇవి అన్ని అవుతుంది అంటే వచ్చే టైంలో అది వస్తుంది వచ్చే టైం రాని అంతే, ఆ వెయిటింగ్ టైం మనం హ్యాపీగా. వచ్చినప్పుడు నాకెట్లా వస్తుంది అనే డౌట్ రాలేదు మేడం. నేను మారాను, కంప్లీట్ గా మారాను. నాకు వస్తుందనే అనుకున్నాను. చెప్పేదాన్ని కూడా మా అమ్మకి చెప్పేదాన్ని, నాకు వస్తుంది మమ్మీ ఖచ్చితంగా, నేను ఇద్దరిని కూడా కంటాను అలా చెప్పేదాన్ని. నేనైతే దీలా పడలేదు. సో వచ్చిన తర్వాత కూడా చాలా ఎట్లా వచ్చింది? లేదు అస్సలు ఆ థాటే లేదు. నాకు వస్తుందని నమ్మకంతోనే ఉన్నాను. ఇంకా 6 months మేడం చెప్పారు కదా, నాకు టైం ఉందిలే, ఇంకా వస్తుంది, నాకు రాకుండా ఉండదు అనుకున్నాను. ఓకే, ఇంకా ఒక 3 months ఇంకొక 6 months లేట్ అయినా కూడా మీరు బాధపడేదాన్ని కాదు మేడం. నేను వెయిట్ చేశాను, చూస్తాను మంచి బేబీని తీసుకోవాలి, హెల్దీ బేబీని తీసుకోవాలి అని అనుకున్నాను. అలానే హెల్దీ బేబీని తీసుకున్నాను. 2nd month ఇప్పుడు బాగా ఫీడింగ్ గానీ అన్ని బాగున్నాయి. బాగా టాక్ టు బేబీ బాగా ఉపయోగపడింది మేడం. చెప్పిందంతా వింటుంది, అన్ని చేస్తుంది. యాక్చువల్ గా మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చేటప్పుడు కూడా చేతులు వచ్చి దండం పెట్టింది కదా, అది చాలా బాగుండింది. చాలా బాగుంది, లైఫ్ కూడా చాలా బాగుంది మేడం చూడ్డానికి. ఇప్పుడు మీరు అంతకు ముందు 3 years ముందు ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటే, ఆ ప్రెగ్నెన్సీకి ఇప్పుడు వచ్చిన మీ చేంజ్ అయిన తర్వాత వచ్చిన ఇది చాలా వాల్యుబుల్ మేడం. ఈ ప్రెగ్నెన్సీని అప్పుడు వచ్చిందంటే మేబీ అంత ఉండేది కాదేమో, అందరిలాగా నార్మల్ గా అలా ఉండేదాన్నేమో. ఇప్పుడు ఏదో ఒక గోల్డ్ వైన్ లో నుంచి తీసుకున్నట్టు ఉంది అసలుకి. అది అంటే మామూలుగా చెప్తాం అందరిలాగా ఉంటే మట్టి గాజులు, మనం ఇట్లా చేస్తే బంగారు గాజులు అని. అది కరెక్టా? అవును మేడం, ఖచ్చితంగా. అసలు ఎలా అంటే అంత అసలు నాకు టైమే తెలియట్లేదు.
కంప్లీట్ గా వెంటనే చేంజ్ చేశాను. నాది యాక్చువల్ గా ప్రెగ్నెన్సీలో నాకు బీపీ వచ్చింది. వెంటనే ప్రెగ్నెన్సీ అయిపోయిన వెంటనే బేబీని చూసుకుంటుంటే అసలుకి ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది. సరేమా. సో మీ సలహా ఏంటి ఈ బిడ్డ కోసం ట్రై చేసే వాళ్ళు, వాళ్ళకి ఏం చేస్తే ఖచ్చితంగా మనం బిడ్డని తీసుకోగలుగుతాం? పాజిటివ్ గా అన్ని ఏదైనా గానీ నాకు వస్తుంది అనే నమ్మకంతోనే అందరూ ఏదైనా చేయండి. బయట వాళ్ళు బయట రకరకాలుగా ఒకరు చెప్తారు, ఎవరు చెప్పినా గానీ అవన్నీ పక్కన పెట్టేసేసి పాజిటివ్ గా నాకు వస్తుంది పెట్టడం అనేది కొంచెం టైం పడుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియోస్ చూడమని ఖచ్చితంగా అందరికీ చెప్తాను. నేను యాక్చువల్ గా మీ దగ్గర రాని వాళ్ళకి కూడా నేను చెప్తాను. బెంగళూరులో నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్తాను. బుక్ చదవమని చెప్తాను. అవి చదివితే ఆల్మోస్ట్ నాకే వచ్చింది, నేనే పాజిటివ్ గా అయిపోయాను. అలానే అవుతారు అందరు ఖచ్చితంగా, అదైతే నమ్మకం ఉంది. మళ్ళా మీ మాటలు విని మీరేం చెప్పింది అది బ్లైండ్ గా ఫాలో అయితే చాలు, ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది ఎవరికైనా గానీ. బట్ టైం టేక్, ఒక్కొక్కరికి ఒక 3 months లో వస్తుంది, అలా వస్తుంది. అంతేగాని హోప్ అయితే ఎవరు లూజ్ అవ్వకండి అని చెప్తున్నారు. ఓకే. లేట్ అవ్వడం వల్ల ఇది రాదు, ఇది కష్టం అనేది లేదా? లేదు మేడం. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు బయట సమాజంలో అంతా కూడా ఒక 2 ఏళ్లకి రాకపోతే ఇంకా రావడం చాలా కష్టం, 30 ఏళ్లు దాటిపోతే కష్టం. నేనే లైవ్ ఎగ్జాంపుల్ కదా. సో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అసలు ఏజ్, వెయిట్ ఇవేమి క్రైటీరియా అది నిజం కాదా? కాదు మేడం, నేను ఎగ్జాంపుల్ నేనే అనుకోవచ్చు. కానీ అప్పుడు ఇది రాకముందు అదే నిజం అనేదే కదా ఉండింది. అంటే నాకు లేకపోయినా పక్కన వాళ్ళు అలా చెప్పేవాళ్ళు అనుకునేదాన్ని గాని ఏదో ఒక ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కంప్లీట్ గా మారిపోయాను మేడం. వదిలేసాను బయట వదిలేసే వెళ్ళేదాన్ని. అంతే మేడం. థ్యాంక్స్ సో మచ్.